మన మాటలు ఎప్పుడు కూడా ఒకరిని బలపరిచేవిగా, ఓదార్చేవిగా, ఆదరించేవిగా ఉండాలి. చాలా మంది కృంగిపోయి ఉంటారు, బలహీనులుగా ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు, కృంగిపోయి నిరాశతో ఉంటారు. అలాంటి వారిని దేవుని బిడలైనటువంటి వారు ఏం చేయాలంటే, ఈసారి రాయి, ఖచ్చితంగా నువ్వు చక్కగా అవుతావు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు, ఇంకా నువ్వు ఫెయిలియర్ రా, నువ్వు పనికిరావు, దేనికి పనికిరావు నువ్వు అని. ఇంకొకరు ఆ పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులే, నువ్వు పనికి మాలినోడు పుట్టినవరా నా కడుపుని అంటారు కొంతమంది. ఆ మాటలు వ్యక్తులను కృంగదీస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డలను ట్రై చేయి నాయన, బాధపడొద్దు, ఈసారి రాల్చుకో, దేవుడు తప్పకుండా నీకు మంచి మార్కులు ఇస్తాడని ప్రోత్సహించి బలపరిచేటువంటి వారిగా మన మాటలో ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తుంది.